ఆయుర్వేదంలో ఎక్కువగా మనకి బెస్ట్ హెర్బ్స్ ఏంటి హార్ట్ ప్రాబ్లమ్‌కి అనంటే అర్జున్ చాల్ అని గూడా అంటారు. సో, రెడ్ కలర్‌గా మనకొక బార్క్ ఉంటుంది. ఆ బార్క్‌కి సంబంధించిన పౌడర్. దాంట్లో కోఎంజైమ్ క్యూ10 అంటే ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉందండి. సో, మనకి రక్తాన్ని మొత్తం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది. హార్ట్ బ్లాకేజెస్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. సో, వారానికి ఒక 2 టైమ్స్ అన్నా అర్జున్ చాల్ సంబంధించిన మీకు సిరప్స్ గూడా దొరుకుతున్నాయి. క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి. అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అనేది రెగ్యులర్‌గా ఏసుకోండి. అండ్ రెగ్యులర్‌గా అశ్వగంధ ఏసుకోండి. అశ్వగంధ అద్భుతమైన రెమెడీ అండి. సో, కాకపోతే ఎలర్జీస్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఏసుకోకండి. డాక్టర్‌ని సంప్రదించండి. కానీ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, నార్మల్‌గా ఫంక్షన్‌గా ఉన్న అట్‌లీస్ట్ వీక్‌గా ఉన్న వాళ్ళైనా పర్లేదు వాడుకోవచ్చు. బట్ ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వాడకండి. సో, రెగ్యులర్‌గా ఇదొక ఇమ్యూన్ బూస్టర్. తర్వాత మీ బ్రెయిన్ గూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేది తట్టుకునే శక్తిని స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కి గానీ చాలా అద్భుతంగా పనిజేస్తుంది. మీ స్లీప్ క్వాలిటీని మెయింటైన్ జేస్తుంది. సో, మీ జీవన శైలిని గూడా మీరు కరెక్ట్ చేసుకోండి. సో, అశ్వగంధాన్ని రెగ్యులర్‌గా సేవించండి. మీ హార్ట్‌కి కూడా మంచిది. అట్ ద సేమ్ టైమ్ మీ మెంటల్ హెల్త్‌కి కూడా అదొక రెగ్యులర్ బూస్టర్. మీకు మెంటల్‌గా స్ట్రెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం. అంటే ఇప్పుడు రోగం రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మెంటల్ స్ట్రెస్ తట్టుకునే శక్తి వ్యవస్థను గూడా మనము పెంచుకోవాలి. అంటే తట్టుకునే శక్తిని గూడా పెంచుకోవాలి. సో, అట్‌లీస్ట్ తట్టుకునే శక్తిని పెంచుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ అనేది మీ బాడీ మీద, మీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడకుండా అశ్వగంధ అద్భుతంగా కాపాడుతుంది. మన పూర్వీకులందరూ గూడా ఇది వాడారు. ఇవన్నీ పాటించారు. సో, యోగా లాంటివి గూడా చేయండి. కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. మెంటల్‌గా మీ బ్రెయిన్‌లో గ్రే మ్యాటర్ డెవలప్ అవుతుంది. సో, మెంటల్ పీస్, మెంటల్‌గా స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడానికి మీకు మెడిటేషన్ గూడా చాలా అద్భుతంగా పనిజేస్తుంది. అలాగే మార్నింగ్ సూర్యరశ్మి అనేది సూర్యోదయం నుంచి 1 ½ అవర్ లోపు మనకి సన్ ఎక్స్‌పోజర్ వల్ల గూడా కేవలం విటమిన్ డి రాట్లేదు. మీ బ్రెయిన్‌లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. మీ గట్‌లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేవి హెల్తీగా మారుతుంది. సో, సెరటోనిన్ లెవెల్స్ వల్ల మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ రాదు. నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు. పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువుంటుంది.